జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ప్రపంచమంతా కూడా రామమయం. మొత్తం ఏ నోట విన్నా, ఏ కంట చూసినా అంతా రామమయం. నిజంగా ఎవరి స్టేటస్‌లలో చూసినా కూడా రాముడు, శ్రీరాముడి యొక్క అయోధ్య, అయోధ్య మందిర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన ఇవే వార్తలు. ఎక్కడా చూసినా కూడా సోషల్ మీడియాలో చూసినా, వార్తల్లో చూసినా కూడా. ఏంటి రాముడి యొక్క ప్రత్యేకత అంటే అందరి హృదయాల్లో చొచ్చుకొని పోయి రాముడు నావాడు అని అనుకునేట్టుగా చేయడమే రాముడి యొక్క గొప్పతనం. నిజానికి మనమందరం కూడా రామాయణం చూసి ఉంటాము. పాత రామాయణం చూసుంటాం, లేదంటే కొత్త రామాయణాలు చూసుంటాము. అందరికి కూడా రామాయణము, రామరాజ్యము అంటే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఇంతకుముందు అయోధ్య ఎలా ఉండేది? ఇప్పుడు అయోధ్య ఎలా ఉండేది? అని చెప్పేసి అనుకుంటే మనం చర్చించుకుంటే ఖచ్చితంగా అంటే హిస్టారికల్ పర్సన్, హిస్టరీ రాసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీనాక్షి జైన్ వారి భాషలో చెప్పారు ఏంటి అంటే, ఎప్పుడెప్పుడు మందిరాన్ని కూలగొట్టేశారో ఆ కూలగొట్టిన మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో శేషాలు వాటిని తీసుకొచ్చి ఒక కొత్త మందిరాన్ని కట్టారు. అందుకే కాశీలో కూడా అడుగడుక్కి మందిరాలు వస్తాయి. అయోధ్యలో కూడా చాలా మందిరాలు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి నుంచి మా దేవుడిని మేము నమ్మే వాళ్ళని రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో చేశారు. మళ్ళీ తిరిగి ఆక్రమణదారులు రావడము, వాటిని కూలగొట్టడము, తిరిగి మసీదులు నిర్మించడము ఇవన్నీ కూడా చాలా ఇరుకుగా, చాలా అదిగా ఉండేవి. ఇప్పటికి కూడా మనం చూసినట్టయితే మొన్నటి వరకు కూడా ఏదైతే అయోధ్య మందిర నిర్మాణ సమయాన్ని వరకు కూడా అయోధ్య చాలా ఇరుగ్గా ఉన్నంతలో కూడా చాలా ఇరుగ్గా ఉండేది. ఎప్పుడైతే మందిరం యొక్క ప్రతిష్ట, మందిర ప్రారంభము, తర్వాత విగ్రహ ప్రతిష్ట ఉంది, రామ మందిర నిర్మాణం జరుగుతుంది, అయోధ్యని పూర్తి ప్రపంచానికి ఒక కేంద్రంగా చూపెట్టాలని చెప్పేసి అనుకుందో ప్రభుత్వము, అప్పటి నుండి చాలా మార్పులు జరిగాయి. మనందరికీ తెలుసు ఎంత మార్పులు వచ్చాయి కాశీ కారిడార్ కట్టాక అన్నది. అటు బిజినెస్ పరంగా కావచ్చు, ఇటు వీధుల పరంగా కావచ్చు, అలాగే అయోధ్యలో కూడా ఇలాంటి మార్పులు వచ్చాయి. ఇరుగ్గా ఉండే వీధులన్నీ కూడా వీధులు వెడల్పయ్యాయి. ఆ వీధుల్లో అడ్డు వచ్చిన మసీదులు కానీ, ఇండ్లు కానీ, గుళ్ళు కానీ అన్నీ కూడా తీసేసి వీధుల్ని వెడల్పు చేశారు. ఎందుకంటే భక్తుల యొక్క రాకపోకలు విదేశాల నుంచి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెద్ద విమానాశ్రయం అసలు ఎక్కడా లేని విధంగా ఎంత సుందరమైన విమానాశ్రయము, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడము, తర్వాత కొత్త కొత్త హోటల్స్ భక్తుల సౌకర్యార్థము వచ్చే వాళ్ళ కోసము, అటు వ్యాపార పరంగా ఇటు భక్తి పరంగా రెండింటి పరంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏదైతే ఉందో నిజంగా ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్నిసార్లు కొన్ని విషయాల కోసం కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఈ రోడ్డు వెడల్పు నిర్మాణంలో కొద్దిమంది గృహాలను కోల్పోయారు. వాళ్ళకి తిరిగి ప్రభుత్వం వేరే దగ్గర ఆవాసం ఏర్పాటు చేసింది. ఇవన్నీ చేసింది. అన్నీ చేస్తూ రోడ్డు వెడల్పు చేస్తూ ప్రజలకి తిరిగి అందరికీ కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పొట్ట నింపుకోవడానికి అయోధ్యలోనే ఉండి ఈ రామకార్యంలో పాలుపంచుకుంటే చాలు, మీ జీవనం గడిచిపోతుంది అన్నట్టుగా ఇప్పటి పరిస్థితి తయారైంది. అయోధ్యలో ఉన్నవారికి పొట్ట నింపుకోవడానికి, అక్కడ ఉద్యోగాలకి లేకపోతే ఏదైనా చేయడానికే కొదవ లేకుండా ఉంది. ఇది అభివృద్ధి అంటే. అంటే ఒక దగ్గర నిర్మాణం చేస్తున్నాం కదా, ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, చుట్టుపక్కల ఎవరూ కూడా బతకకూడదు, ఇదంతా కూడా వీళ్ళే అభివృద్ధి చెందాలి అన్నది కాదు మన భారతీయ సంస్కృతి. ఎక్కడైతే కాశీలోని మందిరము డెవలప్ చేసినప్పుడు కాశీ కారిడార్ చేసినారో, అలాగే అయోధ్య మందిర నిర్మాణం చేపట్టినారో 10 మంది కడుపు నింపాలి అన్న ధ్యాసనే హిందూ సంస్కృతిలో ఉంది. మన సంస్కృతి యొక్క విశిష్టతనే అది. 10 మంది కడుపు గొట్టి మనం పైకి వెళ్ళాలి, పైకి ఎదగాలి అనుకునే సంస్కృతి కాదు. 10 మంది పొట్ట నింపి, కడుపు నింపి 10 మంది సుఖశాంతులతో ఉన్నప్పుడే మనం కూడా మంచిగా ఆలోచిస్తాం, మనం కూడా అభివృద్ధి చెందుతామన్న ఆలోచనతో అయోధ్య యొక్క రూపురేఖలన్నవి కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ప్రపంచానికి ఒక కేంద్ర బిందువుగా తయారవుతుంది అది. ఎందుకంటే రాముడిని కోరుకునే వాళ్ళు, రాముడిని పూజించే వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. ఏదో ఒక రూపంలో వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. అలాంటి కేంద్రము రాముడి యొక్క జన్మస్థానాన్ని పూర్తిగా విశ్వానికి కేంద్రంగా చేయడానికి ప్రభుత్వము అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తుంది. మనం కూడా మనకు వీలైనప్పుడు అయోధ్యను దర్శించుకుందాం, సరయూని దర్శించుకుందాం. ఎన్ని మార్పులు వచ్చాయి, ఎంత అభివృద్ధి చెందిందో మన కళ్ళారా చూడవచ్చు. విమానాశ్రయం కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న అంగళ్ళు కానీ, హోటల్స్ కానీ ఎంతగా అభివృద్ధి చెందాయంటే ఊహించని మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.
కాబట్టి ఇలాంటి అయోధ్య అభివృద్ధి పథాన వెళ్తోంది అంటే అక్కడ ప్రజలకు కూడా అందులో భాగస్వామ్యం ఉంది. కాస్త కష్టాలు పడుతూ ఉండొచ్చు. ఇది కూలగొట్టారు, అది కూలగొట్టారు. కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తే వాళ్ళే ఇవన్నీ కూడా మా మంచికే కదా అని అనుకుంటారు. కాబట్టి ఏదైనా ఒక తీర్థక్షేత్రం ఏదైతే సరయూ నది ఒడ్డున ఉన్న ఆ తీర్థక్షేత్రం ఏదైతే ఉందో అయోధ్య రాముడి యొక్క మందిరాన్ని 10 మందికి ఉపాధి కల్పిస్తూ, 10 మంది కళ్ళల్లో వెలుగులు నింపుతూ, 10 మందిని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న కేంద్రంగా తయారవుతుంది. అది అందులో అదే లేదు. కాబట్టి మన భారతీయ పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు వీటన్నిటి యొక్క విశిష్టతనే అది. 10 మంది మంచిని కోరేవి. అందులో అయోధ్య ముందంజలో ఉంటుందనుకుంటున్నాను.